పద్మనాభాయ నమః. మేము భూలోకంలో పుట్టినప్పుడు దేవదేవుడు జగన్నాథుడు అయినటువంటి శ్రీహరి యందు మాకు గొప్ప భక్తి, ఇంకా అసలు ఈ జన్మ భక్తితోనే ఉండే జన్మను మాకు ఇవ్వండి. అసలు ఇంకేది వద్దు, మాకు ఏది అక్కర్లేదు. ఈ శరీరానికి కర్మ శరీరం కాబట్టి ఆ కర్మ శరీరానికి ఏదో స్నానం చేయటం, ఒక 4 ఏదో తినటం, ఇంతే కర్మ. ఇంద్రియాలను పోషించుకోవాలి కదా. దీంట్లో పరమాత్ముడు ఉన్నాడు ఈ దేవాలయంలో. ఈ ఆలయాన్ని రక్షించుకోవాలి కదా. ఈ ఆలయానికి లోపలుండే పరమాత్ముడికి ఏమీ కాకూడదని అనే దృష్టితో కొంచెం ఏదైనా మనం శరీరానికి కొంచెం పోషణ చేయాలి కదా. ఏదో కొద్దో గొప్ప తినాలి తప్పదు, కొద్దో గొప్ప దీన్ని అలంకారం చేయక తప్పదు. ఇటువంటి ఆలయంలో పరమాత్ముడు ఉన్నాడు కాబట్టి ఈ ఆలయాన్ని మనం శుద్ధం చేయాల. ఎంత వెండి తట్టు అయినా, ఎంత బంగారు తట్టు అయినా, ఎంత ఇప్పుడే తీసుకున్నటువంటి ఒక అరిటాక్ అయినప్పటికి కూడా దాన్ని కడగాల్సిందే కదా, తప్పదు కదా. ప్రపంచంలో వచ్చిన తర్వాత ప్రతి దేవతను కర్మభూమిలో వచ్చిన తర్వాత పాపమనే మురికి అంటుకుంటుంది అనటానికి ఇది సాక్షి మనకు. ఇంతకన్నా వేరే ఉదాహరణ నేను ఇవ్వలేను మీకు. ఏ విధంగా వెండిని కానీ, వెండి తట్ట కానీ, బంగారు తట్ట కానీ, వెండి లోటా కానీ ఇట్లా మనం ఎట్లా కడుగుతున్నామో మళ్ళీ శుద్ధమైనటువంటి నీళ్లు కానీ, శుద్ధమైనటువంటి ఆహారాన్ని పెట్టడానికి, లేకపోతే చెడిపోతుంది. స్టీలు కాదు, వెండి కాదు, నువ్వు ఏదైనా బంగారు కాదు, దాన్ని కడగాల్సిందే, శుద్ధం చేయాల్సిందే, దాన్ని కడిగి తుడచాల్సిందే. అప్పుడు కొత్త పాలు దాంట్లో వేయాల. ఇక చెడిపోదు పాలు, లేకపోతే చెడిపోతుంది. ఆ విధంగానే ఈ శరీరం కూడా అదే ప్రకారంగా ప్రతి నిత్యము కడుగుతూ ఉండాలి. అంటే స్నానం కాదు, మానసికమైన మనస్సుని కడుగుతూ ఉండాలా, ప్రశాంతత చేసుకోవాలా, అనుమానాలు రాకుండా చూసుకోవాలా పరమాత్ముడి మీద. ఏ దేవతను మనం ఉపాసన చేస్తున్నామో ఎటువంటి పరిస్థితుల్లోనూ అనుమానం రాకూడదు. వాళ్ళకేదో అనుగ్రహం చేస్తున్నాడు పరమాత్ముడు అనే కడుపు మంట కూడా రాకూడదు, ఈర్ష్య రాకూడదు. అది జాగ్రత్తగా. కృష్ణుడు లీలలో అట్లా చేసుకొని వచ్చాడు. ఈర్ష్య వచ్చిన తర్వాత ఆ గోపికను వేరే చేసుకొనే వచ్చాడు, బయటికి తోసేస్తూ వచ్చాడు. మళ్ళీ ఆ గోపిక మంచిగా అయ్యేంత వరకు ముందుకు లీలలు వస్తున్నాయి. ముందుకు నేను చెప్తాను. ఇప్పుడు ఇంకా నడుస్తున్నాడు కదా పరమాత్ముడు, ముందు లీలలో వస్తాయి. గొప్ప లీల అది. వాళ్ళందరికీ ఏ విధంగా చేస్తాడని ఇప్పుడు పుడుతూ ఉండగానే తల్లిదండ్రులకు చేసినటువంటి ముక్తిని ఇప్పుడు మనం చెప్పుకొని వెళ్తున్నాం. అందుకని ఇక్కడ మాకు గొప్ప భక్తిని కలిగేటట్టుగా చేయండి. భూమిలో, కర్మభూమిలో మేము ఉండలేము, మాకు చాలా భయం అవుతుంది. అటువంటి భక్తితోనే లోకంలోని మానవుడు దుర్గతిని సులువుగా, మంచిగా, చాలా సులభంగా, అట్టహాసంగా, తెలియకోకుండా దాటగలుగుతాడు కదా. అంత భక్తితో నువ్వు ఉంటే ఈ ప్రపంచంలో భయంకరమైనటువంటి సంసారం ఇది. సంసారం సాగరం అంటాడు, సంసార వృక్షం అంటాడు. సంసార వృక్షమగబీజమనంత కర్మ. సంసార సర్పము, సంసారమైన సముద్రము, భయంకరమైన సముద్రం ఇది. ఈత కొట్టలేము, చాలా దుష్ట ప్రాణులు ఉంటాయి. ఎంత ఈతగాడైనా కూడా చక్కని ఏదో తినేస్తుంది. కదిలిక వచ్చిందంటే లోపలుండే దుష్ట ప్రాణులు తినేస్తాయి. అట్లనే నువ్వు చంచల భావన పడ్డావంటే అనుమానంతో నువ్వు చచ్చిపోతావు. భక్తి నిజంగా మాయమైపోతుంది. ప్రేమ, పరమాత్ముడి మీద ఉండే ప్రేమ మాయమైపోతుంది. అందుకని ఏ సందులోనూ రానికోకుండా చూస్తూ ఉండాలి మనం. ఏ మాటను వినకూడదు, ఎవరితోనూ ఎక్కువ మాట్లాడకూడదు. భక్తుడు అనిపించుకున్నవాడు తన ఆత్మతత్వంలోనే తాను వెళుతుండాల, అంతర్భావన కలిగి ఉండాల, అంతర్యోచన కలిగి ఉండాల. ప్రతి సెకండు ఏ కోపము పడకూడదు, శాంతితోనే ఉండాల. మనస్సులో కోపపడ్డామంటే కల్మషం అన్నట్ట. అటువంటి కల్మషాన్ని నువ్వు పెట్టుకున్నప్పుడు నువ్వు చెడు ఎక్కువైపోతూ ఉంటుంది. చెడు ఎక్కువైపోతుందో పరమాత్మ నుంచి నువ్వు దూరం అయిపోతూ ఉంటావు. నీకు తెలియకనే దూరం అయిపోతావు. మనకే ఆశ్చర్యం అవుతుంది. నేను ఎట్లా ఉంటే మొదట నాకెందుకు ఇట్లయింది? కారణం నువ్వే తెచ్చిపెట్టుకున్నావు. నీది ఎవరిది తప్పు కాదు, నీదే తప్పు.
లేదు వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఎట్లా అన్నారు, వాళ్ళు ఇట్లా మాట్లాడారు, వాళ్ళు ఇట్లా మాట్లాడారు. మాట్లాడారు సరే, పాడైపోయింది ఎవరు? నువ్వే కదా. అందుకని మాకు కర్మభూమిలో మేము చాలా పాపాలు చేస్తున్నాం, చేయకోకుండా ఉండటానికి అటువంటి భక్తితో ఉంటే కదా మనం సులువుగా పరమాత్ముడిని ఈ దుర్గతి నుంచి దాటగలం. మనం మానవ జన్మం రాహిత్యానికి కదా. అవును, రాహిత్యానికి. కానీ నువ్వు మాయలో పడినప్పుడు, మాయను ప్రేమించినప్పుడు, మాయనే సర్వస్వం అనుకున్నప్పుడు దుర్గతిలో పడుతున్నావు. అందుకని సులభంగా దాటాల మనం ఏదో కొన్ని రోజులు ఈ కర్మభూమిలో ఉండి కర్మను ఆచరించుకుంటూ మనం పోవాల్సిన పని లేదు. ఎందుకు పోవాలి మనం? అందుకని జాగ్రత్తగా, ఇది ముళ్ళు మీద వేసిన సిలుకు వస్త్రంలాగా భక్తితోనే లోకంలోని మానవుడు దుర్గతిని సులువుగా దాటగలుగుతాడు. సులువుగా దాటగలుగుతున్నాడు భక్తితోనే, ఇంక దేంతో కాదు. ఏ ఉపాసనతో? పరమాత్ముడి యొక్క ఉపాసన భక్తి. భక్తి అంటే ఏంటి? అన్ని సర్వస్వము పరమాత్ముడికి అర్పణ చేయటం అనేటువంటిది భక్తి. ఇక్కడ సర్వస్వం మనసులో కలిగిన భావనలు కూడా పరమాత్ముడికి అర్పణ చేయటము. కలిగినటువంటి ఈ కర్మ శరీర రూపంగా ఉండేటువంటిది అన్ని మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి మొత్తం సర్వము సాష్టాంగ నమస్కారం అంటే ఏమనుకున్నాం? 8 పుష్పాలతో కలిగినటువంటి అంగాలు ఇవి. మగవాళ్ళైతే సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఈ అన్ని అంగాలతో కలిసి, వాక్కుతో కలిసినటువంటిది, మనస్సుతో కలిసినటువంటిది, ఇంద్రియాలతో కలిసినటువంటిది, ఇవన్నీ రూపాలు. ఇంద్రియాలంతా పుష్పాలుగా ఉన్నాయి భగవద్గీతలో చెప్పినట్టుగా. సులభంగా 8 పుష్పాలతో పరమాత్ముడికి అర్చన ప్రతినిత్యము, ప్రతి 3 పూట్లను చేయాల. 3 పూట్లు ఏమిటి? కలిగినప్పుడంతా చేయాలి. మనం మంచి ఎక్సర్సైజ్ అవుతుంది, మంచి నమస్కారం, తప్పేం లేదు దాంట్లో. నమస్కారం చేస్తున్నంటే అర్థం ఏమిటి? నిజమైన గురువుకి సర్వస్వం అర్పణ చేస్తున్నానని. అందుకని ఇది ఒకటే మనకు కిటుకు, ఒకటే మార్గం మనకు. మానవ జన్మం భయపడాల్సిన పని లేదు. మనం అత్యంత సులువమైనటువంటి జన్మం మనది. ఏదో దేవతలంతా భయపెట్టించారు కదా ఇప్పుడు ఇంతవరకు. మానవ జన్మం ఎత్తితే చాలా కష్టం. అంతగా భయపడాల్సిన పని లేదు. పరమాత్ముడు దానికి విరుగుడిచ్చాడు. నువ్వు భయపడద్దు, దీనికి నేను ఒక యంత్రం, ఒక మంత్రము ఇచ్చేశాను అన్న. ఆ యంత్రము, మంత్రం ఏంటంటే భక్తి. ప్రతి కార్యంలోనూ నువ్వు తినేటప్పుడు, తింటుంటే నైవేద్యం అనుకో, నువ్వు పడుకున్నావు అనుకో, సాష్టాంగం అనుకో, పరమాత్ముడికి సాష్టాంగం చేస్తావు. అది రావాలి మనకు. అది అభ్యాసం చేసుకోవాలి. ఒక రోజులో వచ్చేది కాదు, చదివితే వచ్చేది కాదు, వింటే వచ్చేది కాదు. ఊరికి వినటము, చదవటం అంటే శ్రవణం చేయటము, మననం చేయటం అంటే మనకు జ్ఞాపం చేసుకోవటం తప్ప అటువంటి వచ్చేది కాదు. సంకర్షణాయ నమః.